వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ కొండ మీదకు వెళ్లే దారిలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టోల్ గేట్ను బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ప్రారంభించారు. అనంతరం కొండ మీద 2 కోట్లతో నూతనంగా నిర్మించిన నగర వనాన్ని ఆమె సందర్శించారు. నగర వనంలోని పక్షుల కేంద్రం, చిన్నపిల్లల పార్కులో కలిగి తిరిగారు. 455 కోట్లతో పెనుగొండను పర్యాటక అభివృద్ధి చేస్తామన్నారు. గొల్లపల్లి జలాశయం, కుంభకర్ణ ప్రాజెక్టులను సహితం అభివృద్ధి చేస్తామన్నారు. ఫోర్త్ ఎకో పార్క్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. 2 కోట్ల రూపాయలతో నిధులతో ఈరోజు మన పెనుగొండ కొండను మరి ఎకో పార్క్ కోసం మరి 2 కోట్ల నిధులు కూడా కేటాయించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఒక టోల్ గేట్ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేశారనే విషయం కూడా తెలియజేస్తూ మరి శనివారం, ఆదివారం మరి బైక్ రేసర్స్ కూడా ఇక్కడికి రావడం, మన ప్రాంతానికి వాళ్ళు టూరిస్టులుగా చాలామంది ఇక్కడికి రావడం కూడా జరిగింది. వారికి వచ్చిన మరి ప్రజలందరి కోసం ఇక్కడ ఒక మంచి పార్క్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఒక క్యాంటీన్, దాని విధంగా కాటేజెస్, బర్డ్స్ పార్క్, చిల్డ్రన్స్ పార్క్, ఈ విధంగా అన్ని వసతులు కూడా ఇక్కడ ఏర్పాటు చేయబడుతుంది. ఇది పూర్తి కావడానికి ఇంకా ఒక 6 నెలల సమయం పడుతుంది. 14-19లో కూడా మనం ఏదైతే అభివృద్ధి ధ్యేయంగా టూరిజాన్ని కూడా డెవలప్ చేసిన, టూరిజం గురించి కూడా పూర్తి విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం కూడా తెలియజేస్తూ గతంలో కూడా ఈ రోడ్డు వేసింది కూడా 14 కోట్ల నిధులతో మరి గతంలో 14-19లో కూడా మనము శాంక్షన్ చేయడం, రోడ్డు వేయడం కూడా జరిగింది. కరెంటుకు కూడా మనము పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మరి వైసీపీ ప్రభుత్వం రావడంతో మరి అన్ని డిపార్ట్మెంట్లని భూస్థాపితం చేయడం విషయం మనకు తెలుసు. మళ్ళీ ఇస్కాన్ వారితో కూడా మాట్లాడి ముఖ్యమంత్రి గారు, నేను మరి ఇతర ఐఏఎస్లు అందరూ కూర్చొని మాట్లాడి, టూరిజం డిపార్ట్మెంట్ కూడా మాట్లాడి మరి 450 కోట్ల రూపాయలతో మనం ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ కూడా నిర్మాణం చేయబోతుందనే విషయం కూడా తెలియజేస్తూ మరి కొండ కింద కూడా వారు కోరినట్లుగానే మరి 60 ఎకరాలు ల్యాండ్ కూడా ఇస్కాన్ వారికి అలాట్ చేయడం కూడా జరిగింది. మన ప్రాంతాన్ని టూరిజం ఒక పక్క అన్ని విధాలుగా మనం డెవలప్ చేస్తున్నాం అన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ మరి నిజంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా పెనుగొండ నియోజకవర్గం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే మన పెనుగొండని తెలిసిన వ్యక్తి, మరి శ్రీకృష్ణదేవరాయలు గారి 2వ రాజధాని పెనుగొండను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మన డిప్యూటీ సీఎం గారు 2 మనకి పార్కులు కూడా శాంక్షన్ చేయడం, మరి డిపార్ట్మెంట్ కూడా ఇందుకు సహకరించి శతవేగంగా మరి ఈ 2 పార్కులు కూడా మరి ఫినిషింగ్ స్టేజ్కి వచ్చాయన్నందుకు తెలియజేస్తూ ప్రకాశం జిల్లా ఒంగోలులో టీడీపీ పార్లమెంట్ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి డిబివి స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు. 6 నెలలలోపు భవనం సిద్ధమవుతుందని, కార్యకర్తలకు అందుబాటులోకి వస్తుందని మంత్రి తెలిపారు. జరిగింది. ఈ కార్యాలయంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాల క్రితం ఏర్పడినప్పుడు కూడాను రాష్ట్రంలో సుపరిపాలన, సామాజిక న్యాయంకి ముందుగా వెళ్తూ ఉన్నాయి. ఈరోజు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో లోకేష్ బాబు గారి యువ నాయకులు నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో అన్న ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీ ఈరోజు కూడా పూర్తిగా పటిష్టంగా ఉంది. కార్యకర్తలే అధినేత అనేటువంటి మోటివ్తో యువ నాయకులు పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ సందర్భంగా రేపు మహానాడు కూడా మన పక్కనే నెల్లూరు జిల్లాలో ఈ నెలలో జరుపుకోపోతా ఉన్నాం. రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని అన్న ఎన్టీఆర్ గారితో పాటు ఇప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వంలోనే కొనసాగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణ కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సంక్షేమానికి ఆద్యులు అన్న ఎన్టీఆర్ గారి అనే విషయాన్ని తెలియజేసుకుంటూ వారు వేసినటువంటి పునాదులతో, వారి అడుగుజాడల్లో అన్న మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ప్రజల్లో ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని, భరోసాన్ని కలిగించడం జరిగింది. ఏదైతే ఆత్మగౌరవం పేరుతో అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించారో అదే అడుగుజాడల్లో తెలుగువారి ఆత్మ విశ్వాసాన్ని ప్రపంచ నలుదిస్తులా చాటు చెబుతూ చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్లారు. ఈరోజు అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉన్నాయి. ఈరోజు పరిపాలన అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం. ప్రజలందరూ కూడా గమనించి మొన్న ఇచ్చిన తీర్పుని అదేవిధంగా భవిష్యత్తులో ప్రభుత్వం కూడా కంటిన్యూస్గా ఉండాలనే విషయాన్ని గమనించుకొని
ఈ మా ముఖ్యమంత్రికి మా ఎన్డీఏకి సహకరించాలని కోరుకుంటూ ఏమండి దయ్యాలు వేధించాలంటే అదే తెలుసు. మీరందరూ ప్రత్యక్ష సాక్ష్యం. నేను పోయి చప్పట్లు కొట్టినప్పుడు మీరు కూడా మీ మీడియాలో చెప్పలా నీళ్ళు ఇచ్చారు జాతికి అంకితం చేసి సిగ్గు లేకుండా వాళ్ళు అడిగితే అదొక ప్రశ్న మళ్ళీ మమ్మల్ని అడుగుతారు ఏంటండి. వాళ్ళు చేసింది తప్పు, వాడే పోయినాడు. మా నాయకుడు తప్పు చేశాడని నేను మీడియా సాక్షిగా ఒప్పుకున్నారు వాళ్ళు. మా నాయకుడు ఆయనకు వచ్చి నీళ్ళు ఇచ్చాడని చెప్పి మేము చప్పట్లు కొట్టి జనాలతో పూర్తిగా అవాస్తవం. పూర్తిగా ఏమని అడుగుతున్నారంటే వాళ్ళ నాయకుడు చెప్పింది ఎంత అసత్యమో వాళ్ళ కార్యకర్తలు తిరగబడి మాట్లాడుతున్నారంటే అటువంటి దాని గురించి ఆ పార్టీ గురించి మనం మాట్లాడుకోవటం టైం వేస్ట్. వర్జీనియా పొగాకు గిట్టుబాటు ధర లేక అమ్ముకోలేక నష్టపోతున్న రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి టొబాకో బోర్డు కార్యాలయం వద్ద నిర్వహించిన నిరసనలో మాట్లాడుతూ గతంలో కేజీ 400 పలికిన పొగాకు నేడు 260 రూపాయలకు పడిపోయిందని, సాగు వ్యయం కూడా దక్కని దుస్థితిలో రైతులు ఆత్మహత్యత్నం చేసుకునేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని వర్జీనియా పొగాకును కొనుగోలు చేయడంతో పాటు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం ఏ విధంగా ప్రవర్తిస్తుందన్న విషయాన్ని మౌత్ క్యాంపెయినింగ్ జరగాలి, గ్రామ గ్రామాల చర్చ జరగాలి. 1000 కోట్ల ఆస్తులు 99 పైసలకి ఇచ్చే ఈ ప్రభుత్వం 1000 మంది రైతుల యొక్క ప్రాణాలకి ఎక్కడా కూడా రక్షణ కల్పించలేకపోతుంది. 1000 మంది రైతులే కదా పొగాకు రైతులంటే. వాళ్ళు పండించినటువంటి పంట తక్కువ ధరకు ఆత్మాభిమానాన్ని చంపుకునే రైతు ఆత్మహత్యలు చేసుకునేటువంటి విధంగా ఈ ప్రభుత్వం కపట నిద్ర నటిస్తే, గడిచినటువంటి ప్రభుత్వాల్లో జగన్మోహన్ రెడ్డి గారు 450 రూపాయలకి పొగాకు కొనుగోలు చేయిస్తే ఆ రోజు కూడా డిఫరెన్స్ ఉన్నాయి. ఇవాళ 260 రూపాయలు అంటే 200 రూపాయలు దగ్గరగా రైతు నష్టపోతున్నాడు ఒక కేజీ మీద. దాన్ని మళ్ళీ ఒక ఆర్టిఫిషియల్ మనం చూసాం కదా, మన పెట్రోల్లో డీజిల్లో ఆయన అమరావతికి పెట్రోల్ సప్లై చేయమని కమిషనర్ గారు ఉత్తర్విస్తే బంకుల నుంచి డైరెక్ట్ గా బల్క్ గా పెట్రోల్ అమ్మకూడదని ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ అధినేతగా దాన్ని అధిగమించి తన స్వార్థంతో అమరావతి నిర్మాణం కోసం పెట్రోల్ డీజిల్ ని సప్లై చేయాలి 2,75,00,000 మెట్రిక్ టన్నులు అనేటువంటి మాట చెప్తే, పెట్రోల్ కి డీజిల్ కి గ్యాస్ కి ప్రజలు కష్టపడ్డారు, మనం ఉద్యమించాం, అక్కడి నుంచే కదా తగ్గింది. ఇవాళ ఈ ప్రభుత్వ ఆలోచన ఏంటి? ఆర్టిఫిషియల్ అంటే ఒక ఒత్తిడిని క్రియేట్ చేయాలి, కొంటలేదు అనేటువంటి ఒక అనుమానాన్ని క్రియేట్ చేసి లేకపోతే నమ్మకాన్ని కలిగించి దాన్ని తక్కువ కోరాలి. దానికోసమే కదా నేనంటాను, చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన క్యాబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు కానీ, వ్యవసాయ మంత్రి ఆయన అసలు పట్టించుకోడు. ఆయనకి అక్కడికి వెళ్తారు సింగపూర్లో వ్యవసాయం లేని సింగపూర్లో వ్యవసాయ అధ్యయనం కోసం వెళ్తున్నాడు. పత్రికలు అడిగితే ప్రశ్నకి జవాబు చెప్పలేకపోతున్నాడు. వ్యవసాయం సింగపూర్లో లేదు కానీ అధ్యయనానికి వెళ్ళాడు. అంటే ఇక ప్రజలు ఏవైపోయినా బాగలేదు. పెట్రోల్ క్రైసిస్ వచ్చింది, మంత్రులు ఎక్కడ తిరుగుతున్నారండి? సింగపూర్లో తిరుగుతున్నారు. ఇవాళ పొగాకు కొనుగోలు చేయాల్సినటువంటి ప్రభుత్వం పొగాకు రైతు కష్టాన్ని ఎక్కడ అడ్రస్ చేయకుండా ఇవాళ చేస్తున్నటువంటి కార్యక్రమానికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. నాటి నుంచి నేటి వరకు రైతుకు ఎక్కడైనా ఒక భరోసా లభించిందంటే నాడు వైఎస్ఆర్ మన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి నేను ఈ సందర్భంగా మీ అందరికీ గర్వంగా చెప్తా ఉన్నాను. వైఎస్ఆర్ పార్టీ అంటేనే రైతు పక్షపాతి. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతు మోసపోతాడు, యువకుడు మోసపోతాడు, మహిళ మోసపోద్ది, పేదవాడు మోసపోతాడు. అందరినీ మోసగించడం ఈ ప్రభుత్వ లక్ష్యమని తెలిసిపోయిన తర్వాత కూడా ఇవాళ పొగాకు రైతుల యొక్క ఈ కష్టాలకి కారణం ప్రభుత్వమే. స్పందించిన కారణం చేత కదా రైతు ఆందోళన చెందుతున్నాడు. ఆందోళన చెందే రైతుని ఆదుకోవాల్సిన ప్రభుత్వం కపటమిత్రం నటిస్తే చూస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు. నాడు పెట్రోల్ డీజిల్ అయినా, నేడు పొగాకైనా, అక్కడ మొక్కజొన్న అయినా, రైతుకు ధాన్యం అయినా, ప్రతి దానిలో రైతు నష్టాన్ని అడ్రస్ చేయని ఈ ప్రభుత్వాన్ని నిలవేద్దాం. కోకో అయినా ఇంకేమన్నా మామిడి లేటెస్ట్ గా మామిడి వచ్చింది, మామిడి అయినా కానీ ఒక్కటి మనం ప్రజలకు అర్థమైంది. నిన్న జరిగినటువంటి పరిణామాలు చూస్తాం కదా, ప్రజలకు అర్థమైంది. ప్రజలు మనం మోసపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైతికంగా అంటే లెక్కల్లో ఓడిపోయింది కానీ నైతికంగా గెలిచింది. మన నాయకుడి ధైర్యం ఏంటంటే ఓడిపోయిన మరుసటి నెలలోనే ప్రజా
పక్షాన నిలబడ్డాడు. అది కదా రాజకీయ నాయకుడి లక్షణం. అది కదా రాజకీయ 2.5 సంవత్సరాలు. ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నరసింహపురంలోని తబిత వృద్ధాశ్రమంలో అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. పెద్దలను ఆదరించినప్పుడే మన సమాజం బాగుంటుందని లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు, కార్యదర్శి రంగప్రసాదరాజు అన్నారు. క్లబ్ ట్రెజరర్ పెనుమెత్స జగన్నాథరాజు 50 మంది వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కన్నిగంటి రూత్కళ, సత్తి బ్రహ్మారెడ్డి, పాలతీర్థపు నరసింగరావు, గాదిర సుబ్రహ్మణ్యరాజు, లహరి తదితరులు పాల్గొన్నారు. భీమవరం మండలం నరసింహాపురం గ్రామంలో ఉన్న తబిత డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న వయోవృద్ధుల కేంద్రానికి రావటం జరిగింది. ఈరోజు అల్లూరు రంగరాజు గారి సంవత్సరీకం సందర్భంగా దాత ఉండి లయన్స్ క్లబ్ ట్రెజరర్ పెనుమెత్స వెంకట జగన్నాథరాజు గారు దాతృత్వంలో ఈ వయోవృద్ధులకి అన్నప్రసాద కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఉండి లయన్స్ క్లబ్ తరఫున చాలా చోట్ల ఇలాంటి కార్యక్రమం చేస్తున్నాం. అదే కాకుండా నివాసయోగ్యం లేని వాళ్ళు చెట్టు పుట్ట ఉన్న ప్రాంతాల్లో కూడా మేము ఆహార పట్లాల్లో మా ఏలువరకు చెందిన దాత గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజు గారు దాతృత్వంలో ప్రతి నెల కూడా 2వ మంగళవారం 4వ మంగళవారం కూడా మేము ఇవ్వటం జరుగుతుంది. ఒక మంచి కేంద్రానికి అయితే మేము వచ్చాము, సంతృప్తి చెందుతున్నాం. ఇక్కడ వృద్ధులకు చేస్తున్న సేవలు చూసి చాలా ఆశ్చర్యపోతున్నాం. చాలా మంచి తబిత కేంద్రం చాలా బాగుంది, బాగా నచ్చింది. మరి ఒకసారి మేము అవకాశం దొరికితే తప్పనిసరిగా ఇక్కడ కార్యక్రమం చేస్తామని తెలియజేస్తాం. ఈరోజు ఉండి లయన్స్ క్లబ్ వారి యొక్క సహకారంతో భీమవరం మండలం నరసింహపురం గ్రామంలో సబిత సొసైటీ వృద్ధాశ్రమం ఈరోజు రావడం జరిగింది. ఈ వృద్ధాశ్రమం కూడా చాలా ఆహ్లాదకరంగాను, చాలా ఇచ్చిన వృద్ధులకు కూడా భోజనాలకు కూడా ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. దీనికి దాత పెనుమెత్స వెంకట నరసింహరాజు గారు, వాళ్ళ ఫ్యామిలీ, మా లయన్స్ క్లబ్ ఆయన ట్రెజరరు ఉండి లయన్స్ క్లబ్ తరఫున ఇలాంటి కార్యక్రమాలు ఉండి లయన్స్ క్లబ్ వారు అనేక వందల మీద కార్యక్రమాలు మేము చేయటం జరుగుతుంది. కానీ ఇలాంటి మంచి వాతావరణం రావటం మాకు ఇదే మొదటిసారి. ఈ యొక్క అవకాశం కల్పించిన మన దాత పెనుమెత్స జగన్నాథరాజు గారికి, మా లయన్స్ క్లబ్ సభ్యులందరూ కూడా మన ఈ పేరున వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెవెన్యూ క్లినిక్ల ద్వారా రైతులకు సేవలు అందించడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో సిద్ధమవుతుంది. డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు వెల్లడి. టీడీపీ చరిత్రలో తొలిసారిగా నెల్లూరులో మహానాడు నిర్వహణ. మే 27 నుండి 29 వరకు ఇఫ్కో సెజ్లో 3 రోజుల వేడుక నిర్వహిస్తామన్న మంత్రులు, ఎంపీలు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించి బాలలను అభివృద్ధిలోకి తీసుకురావడమే లక్ష్యంగా కమిషన్ పనిచేయాలి. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సూచనలు. పొగాకు రైతులకు మద్దతుగా దేవరపల్లిలో వైసీపీ భారీ ధర్నా. కూటమి పాలన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.